మేడ్చల్ జిల్లా ఉప్పల నియోజకవర్గం మీర్పేడ్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్లో డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాప్రా పట్టణ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను జీహెచ్ఎంసీ యూఆర్పీ నాయకులు రాంబాబు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కొల్లి నాగేశ్వరరావు, నరసింహ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులంటే కాళ్ళు, చేతులు, కళ్ళు కనపడని అవిటివారైనా మేము ఏమీ చేయలేమనే నిరుత్సాహానికి లోను కాకుండా మేము సైతం సమాజ పునరాభివృద్ధిలో మా తోడ్పాటును అందిస్తామని అకుంఠిత దీక్షతో ఈ ఆటల పోటీల్లో ఉత్సాహభరితంగా పాల్గొన్న మహిళలకు, పురుషులకు, దివ్యాంగులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు. కాప్రా సర్కిల్ టౌన్ వికలాంగుల ఆధ్వర్యంలో 20 తారీఖు రోజున వికలాంగులకందరికీ ఆట పోటీలు నిర్వహించాం. ఎందుకనగా డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవం కాబట్టి అందరూ రావాలి, ఆటలు పాటలు పాడాలి, చేయాలి అని చెప్పి అందరికీ ప్రోత్సహించి ఇక్కడ ఆట పోటీలు నిర్వహించాం. కాబట్టి డిసెంబర్ 3 రోజున ఎవరైతే గెలిచారో ఇవాళ వాళ్లకు ఆ రోజున మరి ఈరోజు మరి మీడియా మిత్రులకి మరి మా వికలాంగులకి నమస్కారము. అలాగే ఆదివారంలో మరి ప్రపంచ వికలాంగుల దినోత్సవం గురించి ఈరోజు మరి 20వ తారీఖు మరి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్లో వికలాంగుల ఆట పోటీలు పెట్టించి రంగోలీ మరి వాళ్ళతో కావాల్సిన గేమ్స్ అని 5 గేమ్స్ ఆడిపించి మరి అదే విధానంగా మరి డిసెంబర్ 3 రోజున వాళ్ళకి ప్రైజులు ఇవ్వాలని మరి వాళ్ళు ఉత్సాహం మరి వికలాంగులు మరి అదే విధానంగా మరి వికలాంగులకి ఆట పోటీలు పెట్టించి వాళ్ళ యాక్టివ్ గురించి ఇక్కడ పెట్టి ఆ విధానంగా వాళ్ళు గెలిచిన ప్రైజులు డిసెంబర్ 3వ తారీఖు నాడు కమిటీ ఆధ్వర్యంలో మరి ఆ ప్రోగ్రాంలో ఇవ్వాలని. కాప్రా సర్కిల్